వెల్కమ్ టు పూరా లోకల్. బలూచిస్తాన్ లో కషిష్ చౌదరి అనే 25 ఏళ్ల హిందూ యువతి అసిస్టెంట్ కమిషనర్ గా నియమితురాలై చరిత్ర సృష్టించింది. ఈ ప్రాంతంలో హిందూ మైనార్టీ సముదాయం నుంచి ఈ పదవిని అందుకున్న తొలి మహిళగా కషిష్ నిలిచింది. చైగా జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందిన కషిష్ 3 సంవత్సరాలు కష్టపడి చదివి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి గిర్దారీలాల్ మధ్యస్థాయి వ్యాపారి. తన కుమార్తె కృషితో పట్టుదలతో ఈ స్థానాన్ని సాధించడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. కషిష్ ఎల్లప్పుడూ చదువుకోవాలని, మహిళల కోసం ఏదైనా చేయాలని కలలు కనేదని తెలిపారు. ఈ సందర్భంగా కషిష్ తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీని కలిసింది. తాను మహిళల సాధికారిత, మైనార్టీల హక్కులు, తమ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని వెల్లడించింది. బలూచిస్తాన్ దేశానికి కషిష్ గర్వకారణమని కషిష్ ని సీఎం బుగ్టీ ప్రశంసల వర్షం కురిపించారు. మైనార్టీలు కృషితో ఉన్నత స్థానాన్ని సాధించడం గొప్ప విషయంగా కొనియాడారు. ముస్లిం దేశంలో, అందులోనూ అడుగడుగునా పురుషాధిక్యం గల ప్రాంతంలో ఉన్నతి పదవిని పొందడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హో కషిష్ అంటూ జేజేలు పలుకుతున్నారు.